జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు పనిచేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. అక్రమ గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెడుతూ గంజాయి పట్టుబడి చేయడం జరిగిందని చెప్పారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో 18 కేసులలో 207 కేజీల 56 గ్రాముల గంజాయి, 118 గంజాయి చెట్లు, 173 మత్తు టాబ్లెట్స్ సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కెట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో గురువారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు కృషి చేస్తూ అక్రమ గంజాయి సరఫరా చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతూ పట్టుబడి చేయడం జరిగిందని చెప్పారు. జిల్లా పరిధిలో అక్రమ గంజాయి డ్రగ్స్ రవాణా వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నో దాడులు నిర్వహిస్తూ ఎంతో మందిని అరెస్టు చేసి జైలు పాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలల్లో, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లా పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని అన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 8712670266కి సమాచారం ఇవ్వాలని కోరారు.